హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం ఒక స్కందం 5వ అధ్యాయంలో ఉన్నాము. ఎస్పెషల్ గా 4వ అధ్యాయంలో 3 ప్రశ్నలు సౌనకాది ఋషులు అడుగున్నారు. మళ్ళీ మొదటి ప్రశ్న భాగవతం యొక్క చరిత్ర గురించి చెప్పమన్నారు. రెండోది పరిశుద్ధ మహారాజు గురించి చెప్పమన్నారు. మూడోది శివదేవ గోస్వామి గురించి మాట్లాడమన్నారు. సో సో 4వ అధ్యాయం స్టార్టింగ్ లో మనం భాగవతం యొక్క భాగవ యొక్క చరిత్ర గురించి ప్రారంభించాం మాట్లాడుకోవడం. వ్యాసదేవుడి యొక్క అసంతృప్తి తాను వ్యక్తం చేయడం, తాను కనుగొన్నాడు. బహుశా నేను కృష్ణుడి గురించి విస్తారంగా ఆయన గురించి వివరించలేదేమో. సో భక్తి మాత్రమే ఆయన్ని భక్తి ద్వారా మాత్రమే ఆయన్ని మనం చేరుకోగలం అనే విషయాన్ని నేను పూర్తిగా వివరంగా వివరించలేదేమో. కాబట్టి బహుశా అదే ఉండొచ్చు అని చెప్పేసి తను కొంతవరకు ఒక అవగాహనలోకి వచ్చి తర్వాత తన గురువు గారైనటువంటి నారదుల వారిని ఉన్నటువంటి తన యొక్క అసంతృప్తికి కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటాడు. సో అదృష్టం కొద్దీ నారదుల వారి అక్కడికి రావడం, సో ఆయన ఆయన అద్భుతంగా గౌరవంగా ఆయన్ని స్వీకరించిన తర్వాత సో తన అసంతృప్తికి కారణం ఏంటో అని చెప్పేసి నారద ముని వారిని అడగడం ప్రారంభిస్తాడు. సో నేను మనం చూసుకున్నాము, నారద ముని స్వయంగా వచ్చి నువ్వేమైనా ఇప్పుడు శరీరంతోనూ మనసుతోనూ నిన్ను పోల్చుకుంటున్నావా? ఇన్ని శాస్త్రాలు అద్భుతంగా రాసిన నువ్వు, ఆత్మ సాక్షాత్కారం పొందిన నువ్వు ఎందుకు నీకు ఈ అసంతృప్తి ఉంది అని ఆయన మళ్ళీ వ్యంగ్యంగా అడిగినట్టుగా ఉందన్నమాట. తిరిగి దానికి వ్యాసులని వారు అంటారు, మీరు సాక్షాత్తు బ్రహ్మపుత్రులు, నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా నా అసంతృప్తికి కారణం అయితే నేను తెలుసుకోలేకపోతున్నాను. మీరు సర్వం ఎరిగిన వారు కాబట్టి సూర్యుడిలాగా, వాయువులాగా, ఒక పరమాత్మలాగా ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి దయచేసి నా యొక్క ఈ అసంతృప్తికి కారణం మీరే చెప్పగలగాలని చెప్పేసి ఆయన వివరించడం జరుగుతుంది అనమాట, అలా కోరడం జరుగుతుంది. అప్పుడు నారద వారు అంటారు, ముఖ్యంగా 2 లోపాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, తగినంతగా కృష్ణుడి యొక్క లీలా వివరణ చేయలేదు. అలాగే భక్తి గురించి మాట్లాడకుండా ధర్మార్థ కామ మోక్షాల గురించే ప్రముఖంగా మీరు వర్ణించడం జరిగింది. అందువల్లనే మీ యొక్క మీ అసంతృప్తికి కారణం అదే అని చెప్పడం అనమాట. అప్పుడు ఆయన 2 రకాల రచనల గురించి మాట్లాడతారు. ఆ 2 రకాల రచన అంటే ఒకటి భౌతిక రచనలు, 2 ఆధ్యాత్మిక రచనలు. భౌతిక రచనలు ఎంత అద్భుతంగా ఒకరు రాసినప్పటికీ కూడా, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా అవి కాకులు వాలేటువంటి స్థలాలు, హంసలు అక్కడికి వచ్చి ఏమాత్రం చేరవు. అదే ఆధ్యాత్మిక రచనలు అయితే ఒకవేళ దాంట్లో పద ప్రయోగం కావచ్చు, లేకపోతే వ్యాకరణలో కొంత లోపాలు ఉండొచ్చు, వీటన్నిటిలో అవన్నీ ఉన్నప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక రచనని కృష్ణుడిని వర్ణిస్తాయి. కాబట్టి ఎటువంటి వాడు వచ్చి ఆ రచన చదివినా సరే వాళ్ళ హృదయంలో భక్తి విప్లవం ఓకేనా అక్కడ మొదలవుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేగాక భక్తి యొక్క విశిష్టత కూడా చెప్పడం ప్రారంభిస్తాడు నారద ముని వారు. ఏంటంటే మనము జ్ఞానంతో, కర్మయోగంతో, జ్ఞానయోగంతో, తపస్సులతో, యజ్ఞాలతో మనం అంతిమంగా భక్తికి చేరే పని అయితే, అంతిమంగా అది భక్తికి దారి తీసే పని అయితే, మనం చేసే ప్రతి కార్యం వెనకాల దానికి ఒక విలువ ఉంటుంది. కానీ మనం చేసేటువంటి ఈ యజ్ఞాలు, దానాలు, తపస్సులు అది భక్తికి కానీ, అది భక్తి వైపు కానీ మనం తీసుకెళ్ళకపోతే అది కేవలం శ్రమ మాత్రమే అవుతుంది అని చెప్పి, సో ఏం చేసినా సరే అది అంతిమంగా భక్తికి దారి తీయాలి. సో కృష్ణుడి మీద ప్రేమకు దారి తీయాలి. కాబట్టి మిగతావన్నీ కూడా మిగతా భక్తికి దారి తీయనటువంటి ఏ కార్యం కూడా మనకి ఎటువంటి శోభం తీసుకురాదు, మనకి అది మంగళకరం కాదు మనకి అని చెప్పి ఆయన వివరించడం. అంటే భక్తి లేకపోతే మిగతావన్నీ కూడా మనకి కేవలం శ్రమలాగా మనం కష్టపడుతూ ఉండాల్సిందే తప్ప మనకి ఫలితం పెద్దగా రాదు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి నువ్వేం చేసావు, పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళని భక్తి వైపు నడిపించకుండా వాళ్ళకున్న కోరికలను బట్టి వివిధ మార్గాలని వాళ్ళకి నువ్వు వివరించావు. వాళ్ళేమో వారి కోరికలు తీర్చుకునేలాగా నువ్వు ప్రేరణ చేసావు. వాళ్ళు నియమాలు ఇంకేం పట్టించుకుంటారు, వాళ్ళు నియమాలు పట్టించుకోకుండా కేవలం కోరిక కోసం ప్రయత్నించారు. అందుకనే వాళ్ళు
అసలైనటువంటి దివ్య జ్ఞానం వైపు, అంటే అసలైనటువంటి మోక్షం వైపు వాళ్ళు పోకుండా కేవలం వాళ్ళ కోరికల దగ్గరే వాళ్ళు ఆగిపోయారు. ఎవరైతే కోరికలకు అతీతంగా వెళతారో ఆ, వారు మాత్రమే ఈ దివ్య జ్ఞానాన్ని పొంది వాళ్ళు అంతిమంగా కృష్ణుడిని చేరుకుంటారు. అలా కాకుండా మనము కేవలం వాళ్ళకి ఆల్రెడీ కోరికలు లో ఉండాలనే ఆశ వాళ్ళకు ఉంది, దానికి దోహదపడేలాగా నీ రచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అర్థము కామంలోనే ఆగిపోయారు. వాళ్ళు ఇంకా మోక్షం వైపు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ ఆలోచనలు ఏమాత్రం వాళ్ళ ఉత్పన్నం కాలేదు. కాబట్టి నిజమైనటువంటి భక్తిలో పురోగతి పొందాలి, పురోగతి చేస్తేనే వాళ్ళ శాశ్వత లాభం వస్తుంది. అది ఏంటంటే వాళ్ళు ముకుందుడి యొక్క పాద పద్మాల వైపు వాళ్ళు ఆకర్షింపబడాలి. అలా ఆకర్షింపబడినట్లయితేనే వాళ్ళకి శాశ్వత లాభం వస్తుంది. కేవలం భౌతికమైన కోరికలు తీర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి లాభము చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి నిజంగా మనం కష్టపడాలి అని అంటే కష్టపడాలి. దేనికోసం అంటే అతి దుర్లభమైనటువంటి దొరికేటువంటి స్థానం ఏంటది? వైకుంఠం. ఆ వైకుంఠం కోసం మనం కష్టపడాలనుకుంటే. అంతేగాని ఆ, తాత్కాలికమైనటువంటి స్థానాల కోసం ఎప్పుడైనా సరే అవి మన నుంచి దూరం అయ్యే వాటి గురించి మనం ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. మనం కష్టపడాల్సింది శాశ్వతమైనటువంటి స్థానం కోసం, మళ్ళీ తిరిగి రానటువంటి లోకానికి, అటువంటి లోకం కోసం మనం కష్టపడాలి అని చెప్పారు అనమాట. కాబట్టి భక్తి వల్ల మాత్రమే శాశ్వతంగా ప్రయోజనాలు పొందగలుగుతారు అని చెప్పేసి, ఒకసారి ముకుందుడి పాదపద్మాల రుచిని ఆస్వాదించిన తర్వాత ఒక భక్తుడు ఒకవేళ పతనమైనా సరే ఆ రుచిని మళ్ళీ మళ్ళీ తాను ఆస్వాదిస్తాడని చెప్పి మనం నిన్న చెప్పుకున్నాం అనమాట. ఈ విధంగా బ్రీఫ్ గా. సో ఈరోజు రెండో భాగం కింద 5వ అధ్యాయంలో నారదముని ఇంకొంచెం వివరంలోకి వెళ్ళి తన సొంత జీవితం గురించి మాట్లాడారనమాట. తన సొంత జీవితంలో తనకి ఏ విధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శరీరం దొరికింది తనకి. ఎందుకంటే నారద వారు సామాన్య వ్యక్తి కాదు. అతను ఈ శరీరంలోని, తన సొంత శరీరంలోని తాను ఏ లోకానికైనా వెళ్ళగలుగుతాడు. వైకుంఠం వెళ్ళగలుగుతాడు, కైలాసం వెళ్ళగలుగుతాడు, సత్యలోకానికి వెళ్తాడు, దేవత లోకానికి వెళ్తాడు, భూలోకానికి కూడా రాగలుగుతాడు, నరకలోకాలు. అంటే అతనికి ఎటువంటి ఒక శరీరం వచ్చుంటే, అంటే ఆధ్యాత్మిక శరీరం, అది కూడా దివ్య శరీరం వచ్చిందంటే తనకి ఎక్కడికి పోయినా సరే తను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. ప్రతి ఒక్కరూ తన పట్ల గౌరవం ఉంటుంది. అంటే అట్లాంటి ఒక శరీరం ఎలా దొరికింది ఆయనకి? తను ఎలా జన్మించాడు, ఏ స్థితిలో జన్మించాడు, తాను కేవలం ముకుందుడి మీద తనకున్నటువంటి భక్తిని తాను చేయడం వల్ల తాను ఈరోజు ఎటువంటి స్థానానికి వెళ్ళాడు, తాను ఇప్పుడు ఎటువంటి శరీరాన్ని పొందాడు అని తన సొంత, అంటే స్వీయ చరిత్ర, అంటే తన సొంత లైఫ్ బయోగ్రఫీ చెప్తారు అనమాట ఇప్పుడు. అంటే ఎందుకని అంటే నిరూపించడానికి అనమాట. భక్తి, ఎస్పెషల్ గా కృష్ణుడికి కావాల్సినటువంటి భక్తి, కృష్ణుడికి చేయవలసిన భక్తిని మనం కానీ చేస్తే సాధారణ వ్యక్తి కూడా అతను అంతిమంగా తాను వైకుంఠానికి వెళ్ళగలడు. కాబట్టి మనం చేయాల్సింది ఇది మాత్రమే. మన దీని గురించి మాత్రమే మనం వివరించాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ నారదుల వారు నిరూపించడానికి తన సొంత జీవితం గురించి చెప్తారు అనమాట. సో కాబట్టి మనకు తెలిసిందే, భగవంతుడే విశ్వం అంతా కూడా, ఆయనే సృష్టి, స్థితి, లయం అన్ని కూడా చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు ఈ విశ్వం పట్ల అనాసక్తితోనే ఉంటాడు. ఇది నీకు మొత్తం తెలుసు. నారదవారు అంటున్నారు వ్యాసుల వారితో, నీకు మొత్తం తెలుసు, భగవంతుడే సర్వం, విశ్వం అంతా ఆయనే, ఆయనదే, ఇదంతా సమస్తం ఆయన ఆజ్ఞ మనకే నడుచుకుంటున్నాయి. కాబట్టి నువ్వు ఆయన యొక్క లీలలు, ఆయన చేరుకోవడానికి కావాల్సినటువంటి భక్తి, వీటి సారం మాత్రమే నేను నీకు వివరించాను. ఇప్పుడు జస్ట్ నేను నీకు సారం మాత్రం చెప్పాను, నువ్వు దాన్ని వివరంగా రాయాలి దాన్ని. ఓకేనా? ఎలాగైతే కృష్ణుడు ఫస్ట్ టైము బ్రహ్మకు చెప్పినప్పుడు 4 శ్లోకాల్లో భాగవతం చెప్తారు అనమాట. ఫస్ట్ ఇది బ్రహ్మకు చెప్పినప్పుడు, అది రేపు మనం చూస్తాం 2వ స్కందంలో 9వ అధ్యాయం వస్తుంది అనమాట. 4 శ్లోకాల్లో భాగవతం చెప్తే ఆ 4 శ్లోకాల భాగవతాన్ని నారదుల వారు ఇప్పుడు మన వ్యాసుల వారికి కొంచెం వివరిస్తాడు అనమాట, వివరించి చెప్తాడు. బట్ అది కూడా ఇంకా సారమే. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సారం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వివరించు. దాని ఒక భాగవతం కింద నువ్వు దాన్ని ఇప్పుడు రాయి అంటే, ఇప్పుడు దాన్ని
18,000 శ్లోకాల కింద రాస్తాడు అన్నమాట వ్యాసుల వారు. ఇప్పుడు మనకున్న ఇప్పుడు భాగవతం 18,000 శ్లోకాలు. కాబట్టి నారదుల వారు అంటున్నారు అన్నమాట వ్యాసుల వారితో, నీకు ఇప్పుడు భగవంతుడి గురించి పూర్తిగా నీకు బాగా తెలుసు, ఓకేనా? కృష్ణుడే మూలం అని తెలుసు, కృష్ణుడే అన్నిటికీ సర్వకారణ కారణం అనే పాయింట్ నీకు తెలుసు కాబట్టి నేను నీకు జస్ట్ ఆయన లీలలో ఆయన యొక్క భక్తి నేను జస్ట్ కొంత సంక్షిప్తంగా నీకు చెప్పాను ఇప్పుడు నీకు, దాన్ని నువ్వు బాగా వర్ణించని చెప్పాడు అనమాట. కాబట్టి వేదాధ్యాయం కానీ దానం వల్ల కానీ యజ్ఞము జ్ఞానము తపస్సు అంతిమంగా భగవంతుడి గుణగణాలను కీర్తించడానికే ఇవన్నీ కూడా. నేను వేదాధ్యాయం బ్రహ్మాండంగా చేశాను, కానీ నాకెవరో కృష్ణుడు ఎవరో తెలియకపోతే నా వేదాధ్యాయం అంతా వేస్ట్ అన్నమాట. నా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, నాకు 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 యజ్ఞం చేసే అంత సౌకర్యం నా దగ్గర ఉంది, లేదా నాకు జ్ఞానం కావాల్సినంత ఉంది, నాకు ఆ తపశక్తి ఉంది, కానీ ఇవన్నీ కూడా కృష్ణుడిని తృప్తిపరచడానికి కాకపోతే అవన్నీ కూడా మనకి ఏ విధంగానూ మనకి శాశ్వత లాభం ప్రయోజనం ఉండదు అనమాట. కాబట్టి దాని గురించి వివరిస్తూ నారదుల వారు 23వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు నారదుల వారు తన గత జన్మ యొక్క వివరణ చెప్తారు అనమాట. తన సొంత జీవితం గురించి మాట్లాడతాడు ఇప్పుడు. అంటే ఏ విధంగా భక్తులు తర్వాత భక్తి తన తన అంతిమంగా తనకి కృష్ణుడికి దర్శనం ఇవ్వడానికి గల అవకాశం ఇచ్చింది. అది కూడా గత జన్మలోనే, ఒకే జన్మలోనే తాను ఒక దాసీపుత్రుడిగా పుట్టి అంతిమంగా తన మరణ సమయంకి వచ్చేసరికి మళ్ళీ ఇంకో జన్మించేసరికి తనకి నారదుల వారు లాగా ఒక దివ్య శరీరం ఆయనకి వచ్చేసింది. అంటే ఒక లైఫ్ టైంలోనే తన జీవితాన్ని మార్చేసింది అనమాట. అప్పుడు తన జీవితం గురించి వివరణ ఇవ్వడం ప్రారంభిస్తాడు అనమాట. సో తాను ఒక చిన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోయాడు కాబట్టి వాళ్ళ తల్లి మాత్రమే ఉంది. ఆమె పలు ఇళ్ళకి వెళ్ళి ఆమె ఒక సాధారణంగా వాళ్ళకి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చిన దాంతో తన పిల్లవాడిని చూసుకుంటూ ఉంటుంది. ఓకే. సో అదృష్టం కొద్దీ వాళ్ళ గ్రామాలకి అప్పుడు భక్తి వేదాంతులు వస్తారన్నమాట. అంటే మహాత్ములు వస్తారు వాళ్ళ ఊరికి వచ్చి చాతుర్మాసం అంటే గతంలో 4 నెలలు, జూలై నుంచి ఇంచుమించు అక్టోబర్ దాకా ఈ 4 నెలలు విపరీతమైన వర్షాలు పడేవి అనమాట. కాబట్టి విపరీతంగా వర్షాలు పడతాయి కాబట్టి ఈ మహాత్ములు ఆ టైంలో ఎక్కువ ప్రచారం చేయలేరు, ఊరికి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేయలేరు. కాబట్టి ఒక ఊర్లోనూ వాళ్ళు ఉండిపోయి అక్కడే వాళ్ళ 4 నెలలు గడిపి అక్కడ వివిధ ప్రవచనాలు ఇచ్చుకుంటూ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించిన విషయాలు చెప్తూ వాళ్ళు సాధనలో వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఈ సాధువులంతా కూడా చాతుర్మాసంలో ఊర్లో వెళ్ళి సెటిల్ అయిపోతారు అన్నమాట. అట్లా అదృష్టం కొద్దీ ఈ భక్తి వేదాంతులు ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళు వీళ్ళ ఊరికి రావడం జరిగింది. అయితే వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యము వాళ్ళ తల్లికి, ఇతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇతను కూడా వాళ్ళ తల్లితో పాటు వెళ్తాడు కాబట్టి ఇతను కూడా ఎంతో కొంత తనకున్నటువంటి తెలివితేటలతో శక్తితో తాను ఎంతో కొంత సేవ చేసేవాడు అనమాట. అయితే యాక్చువల్గా వాస్తవానికి ఈ దాసీపుత్రుడికి పుట్టడానికి గల కారణం అంతకుముందు జన్మలో ఆయన యొక్క ఉపబరహణ అనేటువంటి ఒక గంధర్వుడు అనమాట. మామూలుగా నారదుల వారు అంతకుముందు జన్మలో ఉపబరహణ అనే గంధర్వుడు అంటే మనకు తెలుసు అద్భుతంగా వాళ్ళు గానాలు చేస్తారు. గానాలు కేవలం భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళకి గానాలు చేస్తారు అనమాట. అంటే ఉన్నత లోకాల్లో, స్వర్గ లోకాల్లో వాళ్ళు పిలిపించుకుంటారు అనమాట. భగవంతుని కీర్తించుకోవడానికి కీర్తనల కోసం పిలిపిస్తారు. అయితే అప్పుడు ఈ గంధర్వుడు ఒక అందమైనటువంటి స్త్రీ యొక్క అందాన్ని చూసి ఆమె యొక్క మోహంలో అక్కడ ఆమెని కీర్తిస్తూ అతను పాడడం జరుగుతుంది అనమాట. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న దేవతలు చాలా కోపగ్రస్తులై అతన్ని శపిస్తాడు అనమాట. నీకు ఇంత ఉన్నతమైనటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒక శూద్రుడి వలె కేవలం శరీరం యొక్క అందాన్ని చూసి నువ్వు వర్ణిస్తూ నువ్వు కీర్తిస్తున్నావు. కాబట్టి నీకు ఇటువంటి స్థానాల్లో నీకు ఇటువంటి ప్రాంతంలో నీకు స్థానం లేదు, కాబట్టి నువ్వు శూద్రుడిగా నువ్వు పుట్టాల్సిందే అని చెప్పేసి ఆయన్ని చేపిస్తారనమాట. అట్లా అంతకు జన్మలో ఆయన గంధర్వుడిగా ఉండి నెక్స్ట్ జన్మ అంటే పోయిన జన్మలో ఆయన ఒక దాసీపుత్రుడిగా జన్మించడం జరుగుతుంది అనమాట. అప్పుడు తన వాళ్ళ వద్దకు వచ్చినటువంటి ఈ భక్తి వేదాంతుల్ని వాళ్ళు సేవించే క్రమంలో
మనం రెండో అధ్యాయంలో మనం చెప్పిన 9 దశల్లో భక్తి చెప్పుకున్నాం మనం. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, ఇట్లా మనం చెప్పుకుంటూ ప్రేమ దాకా వచ్చాం. అది 9 దశలు చెప్పాం. కానీ ఇక్కడ నారదుల వారు ఈ అధ్యాయంలో 9 దశలు, అదే 9 దశల్ని 14 దశలుగా తాను ఎలా ఒక్కొక్క దశ నుంచి ఒక్కొక్క దశలోకి ఎలా వెళ్ళాడు, కేవలం భక్తి వేదాంతులు సేవించడం ద్వారా, వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేయడం ద్వారా, వాళ్ళు వదిలేసినటువంటి ప్రసాదాన్ని వాళ్ళ అనుమతితో ఆయన స్వీకరించడం ద్వారా క్రమంగా ఆయనకి కృష్ణుడి యొక్క లీలల పట్ల ఎంత ఆసక్తి పెరిగింది, ఎంత ఆతృత పెరిగింది, ఇంకా 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 తాను ఆ లీలల్లో తన్మయత్వం చెందే పరిస్థితికి వెళ్ళిపోయాడు అనమాట. అది ఇదే 9 దశల్ని ఆయన 14 దశల్లో తన జీవితంలో తను జరిగినటువంటి ఆ పరివర్తన, స్టార్టింగ్ స్టేజ్ నుంచి లాస్ట్ తనకి భగవంతుడు మాధుర్య రసాన్ని ఆస్వాదించేదాకా మొత్తం 14 దశలు చెప్పాడు అనమాట. ఆ 14 దశల్లో 9 దశలు ఉన్నాయి. ఓకేనా? బట్ ఈయన కొంచెం శ్రద్ధ కంటే ముందు 2 స్టెప్స్ చెప్తున్నాడు, అలాగే ప్రేమ తర్వాత మళ్ళీ ఒక 2-3 స్టెప్స్ చెప్తున్నారు అనమాట. అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. మనం 14 దశల్లో ఈ నారదముని యొక్క భక్తి చెప్తున్నాడు అనమాట. అయితే ఈ విధంగా ఆ భక్తి వేదాంతులంతా కూడా అక్కడికి వచ్చారు. లేదా వాళ్ళ తల్లి ఆ, మళ్ళీ చిన్న పిల్లవాడుగా నారదముని ఆయన వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయగిన సేవలు వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇక్కడ. అయితే మనం 9 దశల్లో భక్తి అనుకుంటున్నాం కదా. 9 దశల్లో భక్తి అంటే ఫస్ట్ వచ్చేసి సతాం కృప. సతాం కృప మంది మంది రెండో అధ్యాయంలో మాత్రం శ్రద్ధ నుంచి స్టార్ట్ అయింది. కానీ శ్రద్ధ కంటే ముందుగా 2 దశలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి సతాం కృప, మహత్ సేవ. ఈ రెండు. సో ఉమ్, సతాం కృప అంటే బహుశా పూర్వజన్మ యొక్క భక్తి సుకృతమైన అయి ఉండొచ్చు. కృప మనకు ఫస్ట్ టైం అసలు కృప ఎట్లా వస్తుంది అంటే మన మన వద్దకి భక్తిని పరిచయం చేసే వాళ్ళు మన దగ్గరికి వస్తే ఆ భక్తిలో ఎక్కడో దగ్గర మనకి ఒక చిన్న ఎక్కడో దగ్గర మన దానికి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఏదో ఒక అంశం మనకి ఏదో నచ్చుతుంది. ఆ విషయం ఒకటి మన దగ్గరికి వాళ్ళు రావడం కావచ్చు, లేదా మనం ఏదో ఒక అంశానికి మనం అక్కడ ఆకర్షింపబడ్డం కావచ్చు. ఇది ఎలా జరిగింది అంటే సతాం కృప అంటే గత జన్మల్లో ఎక్కడో మనం భక్తిని కొంతవరకు చేసి మనం ఆపేసైనా ఉండాలి, దానికి కొనసాగింపనే ఉండాలి, లేదా ఒక గురువు వచ్చి మన మీద ఆయన కృప చూపించైనా అయి ఉండాలి. ఎందుకంటే కావాలంటే గురువు మాత్రం స్వతంత్రంగా తను ఎవరినైనా భక్తుని చేయగలుగుతాడు. ఆ శక్తి గురువుకు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ తనకు సుకృతి ఉంది. ఏంటి ఆ సుకృతి అంటే ఇక్కడ భక్తి వేదాంతులు వాళ్ళ ఊరికి రావడం, వాళ్ళు వీళ్ళకి దర్శనం ఇవ్వడం. ఆ విధంగా ఫస్ట్ టైం వాళ్ళకి ఒక సుకృతి ఏర్పడింది. తర్వాత వాళ్ళకి రోజు వాళ్ళకి కావాల్సిన ఏది కోరుకుంటే వాళ్ళు అలా సేవ చేయడం ప్రారంభించారు. చిన్న చిన్నగా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా దాని ఏమంటారు మహత్ సేవ. సో మహత్ సేవ అంటే వారి సేవలో క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే వాళ్ళకి కావాల్సింది అందిస్తూ ఉన్నారు. దానివల్ల ఆయనకి ఏమైందంటే ఇంద్రియాలు చిన్న వయసులోనే ఇంద్రియాలు నిగ్రహించడానికి శక్తి దొరికిందనమాట ఆయనకి ఆ మహత్ సేవలో. ఆ తర్వాత క్రమంగా వాళ్ళకి సేవ చేసే కొంది లోపల ఏదో ఇంద్రియాలు నిగ్రహించబడుతున్నాయి కదా. క్రమంగా ఇప్పుడు శ్రద్ధ పెరిగింది అనమాట. ఏది వాళ్ళు చెప్పే విషయాల పట్ల శ్రద్ధ పెరిగింది. అంటే వాళ్ళు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు నెమ్మదిగా. ఇక ఆ శ్రద్ధ క్రమంగా వాళ్ళ కృష్ణుడి గురించి మాట్లాడుతున్నసరికి ఈయనకి ఆటలపై ఆసక్తి తగ్గిపోయింది. ఇంకా ఆసక్తి లేదు. చిన్నపిల్ల మనం చూస్తుంటాం, ఎక్కువ వాళ్ళు ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం ఎంత కట్టేయాలని ప్రయత్నించినా సరే వాళ్ళు ఆడుకోవడంలో పూర్తిగా నిమగ్నమైన మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి రాత్రి దాకా ఆడుకుంటున్నట్టు. కానీ ఈ పిల్లవాడికి ఆ మహాత్ముల యొక్క సేవలో ఇతను క్రమంగా వెళ్తూ ఉంటే అతనిలో భక్తి పట్ల కొద్దిగా శ్రద్ధ స్టార్ట్ అయ్యి తనకి ఆటల పట్ల ఆసక్తి తొలగిపోతా ఉంది అనమాట, తగ్గిపోతా ఉంది. అంటే భగవంతుని మీద విశ్వాసం పెరుగుతా ఉంది. శ్రద్ధ అంటే విశ్వాసం. తర్వాత సాధు సంఘ అంటే ఇక్కడ గురు పాదాశ్రయ్. సో వాళ్ళ భక్తి వేదాంతుల్లో
ఒకరిని ఆయన గురువుగా ఎంచుకున్నాడు. వాళ్ళలో ఎంచుకొని వాళ్ళకి విధేయతగా, అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేసేదానికి సిద్ధంగా అతను ఉండుతూ నెమ్మదిగా తనకి మాట్లాడడం, వేరే అనవసరమైన విషయాలు మాట్లాడడం, అనవసరంగా ఏది పడితే అది చర్చించడం అనేది కాకుండా అతను అల్పభాషి అయిపోయాడు అనమాట. అల్పభాషి. సో గురు పాదాశ్రయ అంటే గురువుని తాను నిర్ధారించుకున్నాడు, లేకపోతే ఎంచుకున్నాడు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి అడుగుజాడలో నడవాలని అనుకున్నాడు అనమాట. అంటే విధేయతగా తను ఆ, తయారవడం, తను మొదలుపెట్టడంతో ఇంకా అనవసరమైన భౌతికమైన మాటలు, విషయాలు వాటిని చర్చించడం ఆగిపోయి కేవలం ఇప్పుడు అల్పభాష. ఇప్పుడు అల్పభాష అంటే కేవలం తను భక్తి విషయాలు తప్ప ఇంకేది అతను మాట్లాడు, అతను ఏమాత్రం ఆసక్తి చూపించలేదు అనమాట. ఎప్పుడైతే వాళ్ళతో కలిసి వాళ్ళకి విధేయంగా తాను ఉండి తను అన్ని సేవలు చేస్తూ ఉన్నాడో, నెక్స్ట్ వచ్చిన స్టేజ్ వచ్చేసి భజనేషు స్పృహ. మనం భజన క్రియ అంటాం కదా, ఇక్కడ వచ్చి భజనేషు స్పృహ. భజనేషు స్పృహ అంటే అతను సాధన చేయడం ప్రారంభించాడు. ఎటువంటి సాధన అంటే వాళ్ళ అనుమతితో ప్రసాదం తీసుకోవడం, వాళ్ళు వదిలేసినటువంటి ఉచ్చిష్ట ప్రసాదం తీసుకోవడం, కీర్తన చేయడం, శ్రవణం శ్రవణంలో శ్రద్ధ పెరగడం, ఇవన్నీ ఏంటి సాధన అన్నమాట. ఇవన్నీ కూడా. సో ఈ విధంగా భజనేషు స్పృహ అంటే భజన క్రియ అంటే వాళ్ళ వాళ్ళ సాంగత్యంలో చేరిన తర్వాత వాళ్ళు ఏవైతే మనల్ని సాధన చేయమన్నారో మనం వాటిని అత్యంత శ్రద్ధతో, అంటే మనం ఒక కమిట్మెంట్ తో మనం ఆ భజనని సీరియస్ గా తీసుకుంటే, అంటే ఆ సాధనని మనం సీరియస్ గా తీసుకుంటే నెక్స్ట్ అందులో కలిగింది ఏంటంటే భక్తి పట్ల ఆసక్తి పెరిగింది. భక్తి ఇక్కడ అంటే నెమ్మదిగా ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. ఇంతకుముందు ఆలోచనలంతా కూడా తల్లి గురించో, లేకపోతే తనకి తన ఆటల గురించో, లేకపోతే ఏదంటే భౌతికమైనటువంటి విషయాల గురించి ఆలోచనల నుంచి ఎప్పుడైతే ఆయన భజనేషు స్పృహ అంటే సాధనలో, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, ప్రసాదం స్వీకరించడం, ఇటువంటి వాటిల్లో తాను నెమ్మదిగా తన యొక్క ఆ, తను నిమగ్నం అవుతున్నాడు. క్రమంగా తనలో ఒక విధంగా చెప్పంటే భక్తి బీజం ఇప్పుడు కొంచెం బలంగా నాటుకుంది అనమాట. అంటే భక్తి పట్ల ఆసక్తి పెరిగింది, భగవంతుడి ఆలోచనలు రావడం మొదలుపెట్టినాయి ఇప్పుడు. ఎప్పుడైతే ఆలోచనలు మొదలవడం ప్రారంభమైనాయో క్రమంగా అనర్ధోపగమం. అనర్ధోపగమం అంటే మనం అనర్ధ నివృత్తి అన్నాం కదా, అదే అనమాట ఇది. అనర్ధోపగమం అంటే అనర్థాలు తొలగడం ప్రారంభమైనాయి, అంటే గత పాపాలు నాశనం అవ్వడం ప్రారంభమైనాయి అనమాట. సో అనర్థాలు తొలగే అంటే అక్కడ పాపాలు నాశనం అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అనర్థాలు కూడా పక్కకి తొలగిపోతా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చింది నిష్ఠ. సో నిష్ఠ వచ్చిందంటే స్థిరమైనటువంటి ఆ, ఆలోచనలు. ఇప్పుడు ఓన్లీ భగవంతుడి మీద మాత్రమే ఆలోచనలు నిండిపోతా వస్తున్నాయి. ఇంతకుముందు ఆలోచనలు స్టార్ట్ అయినాయి భక్తి స్టేజ్ లో, అదే ఏది భజనేశ్వర స్పృహ తర్వాత వచ్చే భక్తి స్టేజ్ లో ఆలోచనలు మొదలైనవి. బట్ ఇక్కడ ఎప్పుడైతే అనర్థాలు తొలగబోతున్నాయో నిశ్చాస స్థిరమైనటువంటి ఆలోచనలు భగవంతుడి మీద పడటం, హృదయం పవిత్రం అవడం జరుగుతూ ఉంది అక్కడ. స్థిరమైనటువంటి హృదయం, స్థిరమైనటువంటి మనసు, కేవలం భగవంతుడి పట్ల ఆలోచనలు మొదలవుతున్నాయి అన్నమాట. ఓకే. ఆ తర్వాత వచ్చింది రుచి. సో రుచిలో ఇక్కడ ఏం జరుగుతుంది, భౌతిక ఇంద్రియాల రుచిని క్షీణిస్తా ఉన్నాయి, ఆధ్యాత్మిక రుచి పెరుగుదల జరుగుతా ఉంది ఇక్కడ. ఓకేనా? దేని పట్ల రుచి? శ్రవణం, కీర్తనం పట్ల తాను అంతర్గతంగా ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అనమాట. అంటే కంప్లీట్ గా భౌతిక ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆకర్షణలు, ఆ రుచుల మొత్తం ఆ వాసనలన్నీ పూర్తిగా క్షీణించిపోతా ఉన్నాయి. భగవంతుడి పట్ల సంబంధించినటువంటి ఆయన ఆయన యొక్క గుణగణ లీలల పట్ల ఆ రుచి, అంటే ఆ శ్రవణ కీర్తన వాటిల్లో మాధుర్యం పెరుగుతా ఉందన్నమాట క్రమక్రమంగా. నెక్స్ట్ స్టేజ్ వచ్చింది ఆసక్తి. ఆసక్తి అంటే దృఢమైనటువంటి అనురాగం. అంటే దృఢమైన అనురాగం ఏంటంటే కృష్ణ కథ వినకపోతే, కృష్ణుని దర్శించుకోకపోతే వాళ్ళకి తెలియకుండానే ఒక ఆందోళన ఏర్పడిపోద్ది అనమాట. ఒక ఆ, లోపల ఒక తీవ్ర, అంటే మనసు ఇంకా రోజు కృష్ణుడి గురించి చూడలేకపోతే, కృష్ణుడి గురించి వినకపోతే, అనుక్షణం ఆయన్ని దర్శించుకోలేకపోతే, సో మనసు అక్కడ అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఆ దృఢమైనటువంటి అనురాగం ఏర్పడిపోయింది ఎవరి మీద? కృష్ణుడి మీద. అది రోజు రోజుకి అది తీవ్రం దాలుస్తుంది అనమాట. అంటే అది గాఢంగా తయారవుతా ఉంది అనురాగం.
అంటే ప్రతిరోజు అంటే కృష్ణ కథ ఆ, వినకపోతే తాను ఇంకా నిద్ర పట్టదు అనమాట. మనసు అల్లకల్లోలితం అయిపోతుంది. ఎట్లా అయితే ఒక మత్తుకి బానిసైన వాడు రోజు తాగకపోతే ఖచ్చితంగా అతను తన లోపల మానసిక స్థితి ఎంత విలవిల్లాడుతుందో, అట్లా ఒక భక్తుడికి కూడా ఈ స్థితిలో ఆసక్తి స్టేజ్ లో ఖచ్చితంగా అతని లోపల విలువలాడిపోతాడు అనమాట. అది కూడా అతని కృష్ణ కథ ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరో ఒకరు వినాలి, ఎవరో ఒకరు ఇది చెప్తే ఎవరో ఒకరు వినాలి. ఆ ఆ ఇదిలో ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చింది రతి. రతి అంటే భావ అన్నమాట. అంటే ఏంటి? భగవంతుడు అంటే వాత్సల్యం పెరిగింది కృష్ణుడి పట్ల. కృష్ణుడి పట్ల మోహం అది. నాకు కావాల్సిందే ఇక్కడ. నాకు మరి ఎట్లయితే మనందరికి ఈ రోజు భౌతికమైనటువంటి ఆ ఆ స్వభావంలో ఉన్నప్పుడు మనకి భౌతిక వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సిందే. నువ్వు ఏమైనా చెయ్యి, ఎట్టైనా పో, నువ్వు దాని ఏమంటారు, నువ్వు చంపు, ఏమైనా చెయ్యి, బట్ నాకు మాత్రం అది కావాల్సిందే అని ఎట్లయితే మనం ఒక వస్తువు పట్ల మనం అంత పిచ్చెక్కిపోతామో, అట్లానే క్రమక్రమంగా రతి అంటే వాళ్ళు మోహం ఏర్పడుతుంది ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. అంత ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి పిచ్చి పట్టినట్టు అయిపోద్ది అనమాట వాళ్ళకి. అండ్ చివరిగా లాస్ట్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రేమ. సో ప్రేమ అంటే ఇది సో దివ్యమైనటువంటి భగవంతుడి పట్ల ఓకేనా? ఆ, పూర్తిగా ఆ, అతను నావాడు, నేను, నాకు కృష్ణుడు తప్ప నాకు ఇంకెవరూ వద్దు అని కృష్ణుడిని తృప్తిపరచడం మాత్రమే నా జీవితం యొక్క లక్ష్యం. అంటే కృష్ణుడి లీలలో పూర్తిగా మునిగిపోవడం అన్నమాట వాళ్ళు. అంటే ఈ ఈ స్టేజ్ లో భౌతిక గుణాలు అన్ని నాశనం అయిపోయినాయి, ఇంకా జీరో అయిపోయినాయి ఇక్కడ. ఇంకేం లేదు అక్కడ. ఆ తర్వాత ఎప్పుడైతే దివ్య ప్రేమకు తాను లోనవుతాడో, కృష్ణుడి యొక్క ప్రేమకు తాను లోనవుతాడో, అప్పుడు నెక్స్ట్ స్టేజ్ జరిగేది దర్శనం అన్నమాట. అంటే తనకి ఆధ్యాత్మిక లీల యొక్క అనుభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే తానే ఆ లీలలో తాను ప్రవేశిస్తాడు. ఆ లీలలో ప్రవేశించి అతను భగవంతుడిని సాక్షాత్కారం పొందుతాడు అనమాట. దేవదేవుడిని సాక్షాత్కారం పొందుతాడు. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చి హరేర్ మాధారి మధు మాధుర్యానుభవ మాధుర్య మాధుర్యం. ఆ లాస్ట్ కి ఆ మాధుర్యంని ఆస్వాదిస్తాడు అనమాట ఫైనల్ గా. సో ఈ విధంగా 14 స్టేజెస్ లో ఓకేనా, నారదముని క్రమక్రమంగా వాళ్ళ వద్దకు వచ్చినటువంటి ఈ భక్తి వేదాంతుల యొక్క సేవలో స్టార్టింగ్ లో కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి లాస్ట్ కి తాను ఆ మాధుర్య అనుభవాన్ని ఆస్వాదించడానికి ఆ స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. ఇదంతా ఒక లైఫ్ లోనే, ఒక్క జన్మలోనే. అయితే ఈ దర్శనం, హరియర్ మాధుర్యానుభవం ఇవన్నీ కూడా మనం ఆ, ఈ రెండు ఇవి మీరు ఇప్పుడు 6వ అధ్యాయంలో ఇంకొంచెం వివరంలో చూసుకుంటాం అనమాట. 6వ అధ్యాయంలో మనం ఓకే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, దర్శనము, హరేర్ మాధుర్యానుభవం ఈ రెండు స్టేజ్లు ఇప్పుడు లేవు, ఇప్పుడు కాదు. దీని వివరణ 6వ అధ్యాయంలో వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక సాధారణ దాసీపుత్రుడిగా జన్మించిన ఆ, నారదముని ఈ స్టేజ్ లో, బట్ ఇవన్నీ 14 స్టేజ్లు దాటగలిగాడు. బట్ ఒకటే మెయిన్ ఇక్కడ మెయిన్ అంశం ఏంటి? భక్తి వేదాంతులతో సావాసం, భక్తి వేదాంతులకి సేవ, వాళ్ళు చెప్పిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడం ఓకేనా. అంతిమంగా తను సతాం కృప దగ్గర నుంచి అంతిమంగా తాను హరే మాధుర్య అనుభవం దాకా తనకి అనుభవం అయిందన్నమాట. మొత్తం ఈ శరీరం దాటాడు. అందుకనే మనం చూస్తూ ఉంటాం భక్తి అనేది మనం మనకున్న భావన ఏంటంటే ఇది మనకు కాదులే, మనలాంటి వాళ్ళు చేసేది కాదు, మనం ఇది ఏదో కలియుగంలో ఎక్కడో ఉన్నాం, మనము ఏదో మనం సాధారణ జీవితాలు జీవిస్తున్నాము, మనకి ఎక్కడ పోయి భగవంతుడి దర్శనం ఎక్కడ దొరకబోతుంది మనకి, ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి కానీ అవన్నీ జరిగేట్టుగా ఉంటున్నాం కదా. అందుకనే నారదుల వారు తన సొంత లైఫ్ ని చెప్తున్నాడు అనమాట. వ్యాసుల వారికి ఎందుకు, నువ్వు ఈ భక్తి గురించి నువ్వు వివరించకపోతే ఓకేనా, కృష్ణుడి యొక్క లీలల్ని కానీ నువ్వు కానీ విస్తారంగా రాయకపోతే, ఇక్కడ ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో పుట్టారో వాళ్ళు ఇంకా వేరే వేరే మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించలేక వాళ్ళు ఉన్న భౌతిక ఆకర్షణలో వాళ్ళు
వాళ్ళు కొట్టుమిట్లాడి వాళ్ళు ఇలాగే ఉండిపోతారు. వాళ్ళు నువ్వు అనుకున్న ఉద్దేశం కరెక్టే, కానీ వాళ్ళకి ఆ, వాళ్ళని ఎటువైపు నడిపించడానికి కలిసినటువంటి మార్గం ఏంటి అనేది నువ్వు వాళ్ళకి సువిస్తారంగా నువ్వు చెప్పలేదు కాబట్టి వాళ్ళు అలా ఆగిపోయారు, అలా ఉండిపోయారు. కాబట్టి నువ్వు చేయాల్సిందంటే ఈ యొక్క భాగవతం అద్భుతంగా నువ్వు వివరించాల్సి వస్తుంది అని చెప్పాడు అనమాట. సో ఆ తర్వాత ఈ తన ఇదైన తర్వాత ఈ 14 స్టేజ్లు వివరించాడు. ఇలా తాను ఈ స్థితికి చేరాను. ఆ తర్వాత వాళ్ళు అనుగ్రహం నాకు ఇచ్చారు. తర్వాత వాళ్ళు భక్తి వేదాంతులు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళే సమయం ఆసన్నమైంది. అంటే 4 నెలల చాతుర్మాసం అయిపోయింది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు శుద్ధ భక్తిలోని కొన్ని రహస్యాలు నాకు వెల్లడించారు. శుద్ధ భక్తిలో రహస్యాలు నాకు వెల్లడించారు వాళ్ళు. సో మనకి 4వ అధ్యాయం 34 శ్లోకం ఉంటుంది అనమాట భగవద్గీతలో. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి మనం ఆయనకి సేవ చేసుకుంటామో, ఆ సేవ చేసుకునేటప్పుడు ఆయన మన మీద దయతో మన ప్రశ్నలకి ఆయన పూర్తి వివరణ ఇచ్చేటప్పటికి ఆయన ఆల్రెడీ ఈ యొక్క భగవత్ సాక్షాత్కారం పొందాడు కాబట్టి తను అనుభవించిన కొన్ని రహస్యాలని, కొన్ని విధి విధానాలు అయితే చాలా శీఘ్రంగా మనం అనుభవించవచ్చో దానికి సంబంధించిన కొన్ని వివరాలు మనతో పంచుకున్నాడు అనమాట. ఎందుకు మనతో పంచుకున్నాడు? ఎందుకంటే మనం మన సేవతో, మన యొక్క అటిట్యూడ్తో, లేదా మన యొక్క ఉత్సాహంతో ఆయన్ని ఆకర్షించగలిగాం అనమాట. కాబట్టి ఆయన తృప్తిపడి దాంట్లో ఉన్న కొన్ని చిటుకులు చాలా ఫాస్ట్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకా వేగంగా మనం వెళ్ళాలంటే ఇంకా ఎటువంటి విధి విధానాలు మనం పాటిస్తే మీరు త్వరగా కృష్ణుని దర్శించుకోగలుగుతారో ఆ యొక్క రహస్యాన్ని చెప్పేసి వెళ్ళాడు అనమాట అక్కడ. సో భగవంతుడు ఆధ్యాత్మిక భౌతిక శక్తులను అర్థం చేసుకోగలిగాను. అప్పుడు ఎప్పుడైతే భక్తి వేదాంతులు ఆ రహస్యాలు చెప్పారో అప్పుడు నారదుడు అన్నమాట, నేను భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక శక్తుల్ని పూర్తిగా నేను అర్థం చేసుకోగలిగాను. ఎవరైతే ఇది తెలుసుకుంటారో ఆయన 2 శక్తులు, ఆధ్యాత్మిక మరియు భౌతిక శక్తులు 2 తెలుసుకున్న వారికి మళ్ళీ ఇంకో జన్మ ఉండదు. సో నాకు అదృష్టం కలిగింది భక్తుల వల్ల. నాకు అదృష్టం కలిగింది ఆ భక్తిని నేను శ్రద్ధగా పాటించడం వల్ల నేను భగవంతుడిని చేరుకోగలిగాను. అంతిమంగా నేను ఈ అసలైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాల నుంచి నేను శాశ్వతంగా బయటపడగలిగాను. కాబట్టి నువ్వు నిజమైన మేలు చేయాలి అనుకుంటే నువ్వు భాగవతంలో వివరించు, లీలలు భక్తి గురించి విస్తృతంగా అది మాత్రమే రాయి. ఇంక వేటి గురించి నువ్వు అనవసరమైన విషయాలు ప్రస్తావనకు రావాల్సిన అవసరం లేదని చెప్తారు అన్నమాట. అప్పుడు చెప్తూ నారదముని కర్మయోగ ప్రక్రియ గురించి మాట్లాడారు అనమాట. కర్మయోగాన్ని మనం నిర్వర్తించాలి అంటే ఎందుకు ఇక్కడ ఈ విషయం వచ్చిందంటే కర్మయోగం గురించి. మరి భక్తి యోగం గురించి మాట్లాడమంటే మళ్ళీ కర్మయోగం ప్రక్రియ ఏంటి అని అంటే ఒక విధంగా చెప్పాలంటే నాలో ఏంటంటే ఈ రోజు మనం ఉన్న స్టేజ్ లో బద్ధజీవులు మాక్సిమం అందరూ పనులు చేయడంలో నిమగ్నం అవుతారు. అంటే వాళ్ళ ఇంద్రియాలని వివిధ కార్యాలని నడిపించుకోవడానికి ఇంద్రియాలను వాడాలి. ఓకేనా? ఎప్పుడైతే ఇదే ఇంద్రియాలని అంటే ఈ కర్మలు కర్మేంద్రియాలని ఎప్పుడైతే మనం కృష్ణుడి సేవలో మనం కర్మల్ని నియుక్తం చేస్తామో, కృష్ణుడి సేవలో మనం నిమగ్నం అవుతామో అప్పుడే మనం అన్ని కష్టాల నుంచి మనం విడుదల పొందగలుగుతాము. కర్మయోగం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భంలో కర్మయోగం అంటే నీ యొక్క కర్మేంద్రియాలని పూర్తి స్థాయిలో కృష్ణుడి సేవలో నిమగ్నం అయితే నువ్వు అన్ని కష్టాల నుంచి నువ్వు విడుదలవుతావు. ఎట్లాగైతే కర్మలను తొలగించడం కోసం కర్మలే చేయాలి. ఉదాహరణ మనం అంటాం కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. అట్లానే ఏ కర్మేంద్రియాల వల్ల గతంలో నువ్వు ఎవరెవరికో సేవ చేయడం వల్ల ఈరోజు నువ్వు కర్మల్లో ఇరుక్కున్నావో, ఈ రోజు అదే కర్మేంద్రియాలను ఉపయోగించుకొని నువ్వు కృష్ణుడి కోసం కర్మలు చేయి. ఆటోమేటిక్ గా నువ్వు అన్ని కర్మల నుంచి నువ్వు బయటపడతావు అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తారు అనమాట నారదుల వారు.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం బద్ధజీవులమే. మనం అందరం కూడా మన ఇంద్రియాల్ని వివిధ కార్యాల కోసం వాడుతున్నాం. ఎవరెవరినో తృప్తిపరచడం కోసం మనం వాడుతున్నాము. అదే ఇంద్రియాలను మనం కృష్ణుడి సేవలో వాడినట్లయితే, కృష్ణుని తృప్తిపరచడానికి వాడినట్లయితే, ఏ ఏ ఇంద్రియాలైతే గతంలో నిన్ను ఇప్పుడు ఈ ఊబిలోకి నెట్టాయో, ఇప్పుడు ఇదే ఊబిలో నుంచి మనం మన చేతులు, కాళ్ళు, మన ఇంద్రియాలన్నీ కూడా కృష్ణుడి సేవలో పెట్టినట్లయితే, మనం ఇదే ఊబిలో నుంచి మళ్ళీ మనం బయటికి రాగలుగుతాము. అందుకనే కర్మలను తొలగించడం కోసం కర్మలే చేయాలి. ఎటువంటి కర్మలు తొలగించుకోవడం కోసం, గతంలో మనం చేసిన భౌతిక కర్మలు తొలగించుకోవడం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలి? కర్మలు చేయాలి. ఇప్పుడు ఎటువంటి కర్మలు చేయాలి? ఆధ్యాత్మిక కర్మలు చేయాలి. అంటే ఇదే శరీరంతో మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం వాడాలన్నమాట ఇప్పుడు. సో భక్తిలో వాడాలి ఇప్పుడు వీటిల్ని. అప్పుడు ఇంద్రియాలే ఇంద్రియాల వల్ల వచ్చిన ఏదైతే కర్మలు వచ్చాయో అదే ఇంద్రియాలతో ఈరోజు ఆ కర్మ నుంచి మనం బయటకు వస్తాము అనమాట. కాబట్టి భగవంతుడి ఆనందం కోసం కర్మలు చేయండి. ఆటోమేటిక్ గా జ్ఞానము మరియు భక్తి ఉద్భవిస్తాయి. ఒకవేళ కర్మయోగం అనేది ఒకవేళ చేయాల్సి వస్తే అది ఎవరి కోసం చేయాలా? కృష్ణుడి కోసం చేయాలి. కృష్ణుడు ఆనందం కోసం చేస్తే అప్పుడు నువ్వు జ్ఞానము భక్తి సపరేట్ గా ఆలోచించబడలే. ఆటోమేటిక్ గా మన హృదయంలో అవి నాటుకో వచ్చేస్తాయి. జ్ఞానము ప్లస్ భక్తి. అంటే మనలాంటి వాళ్ళు డైరెక్ట్ గా మనలో ఆ, భక్తి భావాలు ఏమి ఉత్పన్నం కావు స్టార్టింగ్ లో. నేను భక్తిలో వచ్చినంత మాత్రం టక్కనే ఉత్పన్నం కావు. నేను నా ఇంద్రియాల్ని కృష్ణుడి యొక్క ఆనందం కోసం నేను ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా నాలో జ్ఞానము ప్లస్ భక్తి రెండు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. కాబట్టి ఎవరి ఎవరి కోసం మనం పనిచేస్తామో వారి జ్ఞాపకాలే సహజంగా ఉంటాయి. ఆ విధంగా మనం ఈ జన్మాంతం మనం కృష్ణుడి సేవలో మనం నిమగ్నం అవుతూ ఉన్నాం అనుకోండి. అంటే మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము? అంటే కృష్ణుడి కోసం పనిచేస్తున్నాం. అలాంటప్పుడు సహజంగా లాస్ట్ లో మనకి ఎవరి జ్ఞాపకాలు ఉంటాయి? కృష్ణుడి జ్ఞాపకాలే ఉంటాయి. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఎవరి కోసం మనం పనిచేస్తున్నాం? ఇంట్లో వాళ్ళ కోసం. వ్యాపారంలో ఎవరి కోసం చేస్తున్నాం? కొంతమంది మన దగ్గరికి వచ్చేటువంటి సాధారణ వ్యక్తుల కోసం మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ తృప్తి కోసం మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు సహజంగా ఎవరి ఆలోచనలు ఉంటాయి లాస్ట్ లో? మళ్ళీ వీళ్ళ ఆలోచనలే వస్తాయి. అదే నేను జీవితకాలం నేను కృష్ణుడి యొక్క కృష్ణుడి కోసం నేను పనిచేశాను అనుకోండి. కృష్ణుడి గురించి నేను సేవలో నిమగ్నం, కృష్ణుడి గురించి నేను భగవద్గీత బాగా చదువుతూ ఉన్నాను అనుకోండి. నాకు జ్ఞాపకాలు ఎవరి జ్ఞాపకాలు మిగులుతాయి? ఫైనల్ గా కృష్ణుడి జ్ఞాపకాలే మిగులుతాయి అన్నమాట. కాబట్టి ఈ జీవితకాలం మనం మన మన యొక్క ఇంద్రియాలు, మన కర్మలు ఎవరి కోసం చేస్తామో సహజంగా వాళ్ళ జ్ఞాపకాలే మనకి ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి చివరిగా ఈ అధ్యాయంలో నారద ముని ఫైనల్ గా తన స్వీయ మంత్రం నేర్పిస్తారు అనమాట. తనకిచ్చినటువంటి మంత్రాన్ని ఎవరు భక్తి వేదాంతం వెళ్ళేటప్పుడు తనకిచ్చినటువంటి ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని, మంత్రోపదేశాన్ని ఏను, తాను ఆ మన వ్యాసుల వారికి ఇస్తారనమాట ఆ మంత్రాన్ని ఇచ్చి. సో నిజమైనటువంటి దర్శనం ఏంటి అని అంటే, అసలైన దర్శనం ఏంటి అని అంటే ఆ మంత్రమూర్తిని ఆరాధించడమే. మంత్రమూర్తి అంటే నామానికి కూడా ఒక రూపం ఉంటుంది అనమాట. అందుకే నామాన్ని మనం ఏమంటామంటే అది కూడా వ్యక్తిగా మనం సంబోధిస్తాం. నామ ప్రభు అంటారు అనమాట. దానికి రూపం లేకపోవచ్చు, బట్ ఆ నామం కూడా భగవంతుడితో ఏమాత్రం అది అభిన్నంగా ఏమాత్రం అది వేరు కాదనమాట. అది అభిన్నం. భిన్నం కాదు, అది అభిన్నం. సో భగవంతుడి యొక్క నామం రెండు వేరు వేరు కాదనమాట. భగవంతుడు మూర్తి రూపంలో ఒకవేళ మనకు ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి నామ రూపం ఉంటుంది. అట్లాగే భగవంతుడికి పుస్తక రూపం ఉంటుంది, అది భాగవతం. అట్లా భగవంతుడికి కూడా నామానికి కూడా ఒక మూర్తి, ఇది నామమూర్తి అంటారు, లేదా మంత్రమూర్తి అంటారు అనమాట. ఎవరైతే ఈ ఈ మంత్రమూర్తిని ఆరాధిస్తారో, అంటే నిత్యం పలుకుతూ ఉంటారో, నిత్యం పూజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి నిజమైన దర్శనం జరుగుతుంది. అంటే అంతిమంగా ఈ నామమూర్తి మనల్ని అసలైనటువంటి మూర్తి భగవంతుడి దర్శనం ఇప్పించగలుగుతుంది అనమాట. కాబట్టి కృష్ణుడి ఆదేశాలు శ్రద్ధగా, ఓకేనా, మనం కానీ శ్రద్ధగా మనం ఆదేశాలను మనం పాటించినట్లయితే, కృష్ణుడి తృప్తి కోసం మన జీవితంలో మనం మన సర్వస్వం ఉపయోగించినట్లయితే జ్ఞానము, ఆటోమేటిక్గా ఐశ్వర్యం వస్తుంది. తర్వాత ఆయనతో సన్నిహితమైనటువంటి ప్రేమ మనకి దొరుకుతుంది అన్నమాట. సన్నిహితమైనటువంటి వ్యక్తిగత అంటే పర్సనల్ గా మనకి ఆయన ప్రేమ మనకి దొరుకుతుంది అన్నమాట. కావున కృష్ణుడి లీల వివరణ ఇస్తూ
సారీ, కృష్ణుడి లీల వర్ణనలను వివరిస్తూ వేదాంతుల కాంక్ష మరియు సాధారణ వ్యక్తుల యొక్క కష్టాలు తొలగుతాయి. ఇంకా వేరే మార్గమే లేదు. సో కాబట్టి నారద వారు ఏమంటున్నారంటే, వ్యాసుల వారితో దయచేసి అందుకే నువ్వు ఏం చేయాలా, కృష్ణుడి లీలల్ని వర్ణనలను బాగా వివరించి ఇప్పుడు దయచేసి నువ్వు భాగవతాన్ని రాయి అని చెప్తే ఇది ఏం చేస్తుందంటే వేదాంతుల యొక్క కాంక్ష. వేదాంతులు నిత్యం భగవంతుడి కోసం తప్పిస్తుంటారు కదా వేదాంతులు. మరి సాధారణ వ్యక్తులు నిత్యం కష్టాల్లో మునిగిపోతా ఉంటారు. సో వేదాంతుల యొక్క కోరిక ఏంటి అంటే నిత్యం భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుని చేరుకోవాలి, భగవంతుడు తప్పని మనకి ఇంకా జీవితం లేదనే వాళ్ళ కాంక్ష ఏదైతే ఉందో అది తీరాలన్నా గాని, లేదా సాధారణ వ్యక్తులు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, నాకు కష్టాలు ఉన్నాయి, కష్టాల నుంచి నేను బయటికి రావాలి అని సాధారణ వ్యక్తులేమో కష్టాల గురించి ఆలోచిస్తారు. వేదాంతులేమో భగవంతుడి యొక్క ఆ భగవంతుని ఎట్లా తృప్తిపరచాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరికి కోరికలు ఉన్నాయి. బట్ వేదాంతుల కోరిక భగవంతుని ఎట్లా తృప్తిపరచాలని వాళ్ళు ఆవేదన చెందుతుంటే, సాధారణ వ్యక్తులేమో కష్టాల నుంచి ఎట్లా బయటపడాలని వాళ్ళు ఆవేదన చెందుతుంటే, బట్ ఇద్దరికి ఒకే సమాధానం ఏంటంటే భాగవతం అన్నమాట. అందుకే కావున నువ్వు కృష్ణుడి యొక్క లీలా వర్ణనను వివరించు, నువ్వు విస్తారంగా నువ్వు రాయాలి అని చెప్పితే అది వేదాంతుల్ని వాళ్ళ మనసును తృప్తిపరుస్తుంది, అలాగే సాధారణ వ్యక్తులను కూడా తృప్తిపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఇంకా వేరే మార్గం లేదు ఇంకా. ఎందుకంటే రాయాల్సినవన్నీ నువ్వు ఆల్రెడీ రాయేస్తున్నావు. ఏదైతే నువ్వు రాయలేదో ఆ రాయకపోవడం వల్ల వాళ్ళు ఈ రోజు అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏం చేయాలా, నువ్వు ఈ యొక్క భాగవత రాయడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఇది రాసిన తర్వాత నీకు రావాల్సినటువంటి ఏదైతే తృప్తి ప్రశాంతత నువ్వు కోరుకుంటున్నావో అది ఆటోమేటిక్ గా నీకు జరిగిపోతుంది. నీ అసంతృప్తి నుంచి నువ్వు బయటికి రాగలవు అని చెప్పేసి సో నారదుల వారు తన సొంత జీవితం గురించి చెప్తూ తన సొంత జీవితంలో 14 దశల్లో తాను ఏ విధంగా ఒక సాధారణమైనటువంటి ఒక దాసీపుత్రుడిగా ఉన్న తాను ఏ విధంగా తాను ఈ హరేర్ మాధుర్యానుభవంలోకి తాను అనుభవించే స్థితికి తాను వెళ్ళగలిగాడు. అందువల్ల ఒకవేళ మనం కర్మలు చేసేటువంటి స్థితిలోనే మనం ఉన్నాం ఇప్పటికి ఇంకా కూడా. కాబట్టి దయచేసి ఆ కర్మల్ని కృష్ణుడి తృప్తి కోసం దాన్ని ఉపయోగించండి, లేదా కృష్ణుడి తృప్తి కోసం కర్మల్ని నిర్వర్తించండి. తద్వారా మీరు ఆయనని శాశ్వతంగా ఆయన దర్శనానికి మనం లోనవుతాము, లేదా అటువంటి వరాన్ని మనం పొందుతాము. ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు. వేదాంతుల యొక్క కాంక్ష అయినా కావచ్చు, సాధారణ వ్యక్తుల యొక్క కష్టాలు కానీ రెండూ కూడా భాగవతం యొక్క వివరంతో వాళ్ళు పూర్తిగా తృప్తి పడతారు. ఇంక మనకి వేరే మార్గం లేదని చెప్తారు అనమాట. హరే కృష్ణ. సో ఇక్కడతో ఈరోజు నేను ఈ భాగవతం క్లాసుని పూర్తి క్లోజ్ చేస్తున్నాను. సో రేపు మనం 6వ అధ్యాయాలకు ప్రవేశిస్తాం అనమాట. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవులకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి.